ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతే ఫలయ బ్రహ్మారి హరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి శనేశ్వరుడికి ప్రారంభమైపోయింది. ఇది 138 రోజులు పాటు నడుస్తుంటది. ఈ 12 గ్రహాలని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది. ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ గురుదశ గురుబలం ఎంతవరకు వచ్చింది, గురుబలం ఎంతవరకు నడుస్తుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి, మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతుంది, ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 12 రాశుల్లో ఉండవలసింది గ్రహస్థితి, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, లక్ష్మీ కటాక్ష యోగం, శని ప్రభావం, గురు ప్రభావం. ఇలాంటి ఈ 12 రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఓం నమ శివాయ నమ. 2025 ఆగస్టు నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి ఏలునాటి శని అనేది సిల్వర్ తేజీస్కి వచ్చేసేసింది. మళ్ళీ ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో పనులు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేస్తూ మరి ఇలా చేతిలో ఎంత డబ్బు సంపాదించినా చేతిలో డబ్బు నిలబడుకోకుండా మనశ్శాంతి లేకోకుండా మరి ఎవరు నమ్మిన వాళ్ళ నుంచి విరోధాలు చికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురైపోయి సొంత అన్నదమ్ములు అక్కజెల్లెలు తల్లిదండ్రుల నుంచి కొన్ని సమస్యలు రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా కోల్పోవటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, చిన్న సమస్య పోయి పెద్ద సమస్యలో ఇరుక్కపోవటం, కొంత ఫైనాన్స్ సమస్య కొన్ని ఎదురు కావటం, కొంత వీళ్ళు చేసే కొంత ఫైనాన్స్ విశేషాలలో కొంతమంది సీటీలు వేసుకుంటుంటారు. మరి అలాంటి వేసుకున్న దాంట్లో కూడా ఎన్నో నష్టాలు వస్తుంటాయి. మరి దానివల్ల వీళ్ళు ఎన్నో సాధించాలనుకున్నవి కూడా ఎన్నో పోతుంటాయి. మరి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం అనేది ఉండదు. మరి ఇప్పుడు వీళ్ళకి ఈ నెల 15వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు, పెద్ద కార్యక్రమాలు, పెద్ద గృహాలు, పెద్ద ఉద్యోగాలు ఇలా జాతక యోగంలో కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా ఆలోచన విధానం చూస్తే చాలా వరకు సెకండ్కి చాలా వరకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇలా ఆలోచన చాలా ఫాస్ట్గా ఉంటుంది, విజయంగా ఉంటుంది. మరి విద్యార్థులకి మంచి అవకాశము వచ్చింది. మరి వీళ్ళు చేయాల్సిన అధికారులు పెద్ద అధికారులు వీళ్ళ పై అధికారులతో కొన్ని ఒత్తిళ్లు కొన్ని రాబోతున్నాయి, కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మానసికమైన కొన్ని బాధలు సమస్యలతో కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎరక్కబోయే యోగం మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఆగస్టు 15 నుంచి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ బిజినెస్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ సంతానంలో కానీ చేసే కార్యక్రమాలలో కానీ విజయవంతమయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. మరి కొన్ని ఆస్తులు కొనుగోళ్లు
కొన్ని ఉన్నాయి. మరి వాహనములు అభివృద్ధిగా చేయాల్సినవి కొనుగోళ్లు వీళ్ళ జాతక యోగంలో కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్త పాటించాలి. ఏం పర్వాలేదులే మనకి అన్ని తెలుసులే అనుకునేట్టుగైతే చాలా అధోగతి పాలనే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు అలాంటి అధోగతి పాలు కావాల్సిన పనేం లేదు. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ పనిని మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు మీ జాతక యోగంలో ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ మూల కారణం ఏమిటంటే డబ్బు. డబ్బు లేనివాడు డుబ్బికైనా పనిచేయడు. డబ్బు చాలా ప్రధానమైంది. డబ్బు మనం ఏ విధంగా సంపాదించాలి ఏమిటి అంటే, ఆ డబ్బు అది కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. అది కొంచెమే ఉందే మన దగ్గర అమౌంట్ అనేట్టుగా ఆలోచించి మనకు పెద్ద అమౌంట్ రావాలి అనుకునేట్టుగైతే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే. దానివల్ల ఎన్నో సమస్యలు, ఎన్నో సికాకులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఆ భగవంతుడు ఇచ్చిన దైవ అనుగ్రహం, దైవ అనుగ్రహ విధానంలో చూసుకుంటే అమ్మవారిని, దుర్గాదేవతని అమ్మవారిని మీరు పూజించాలి. ఈ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రులలో మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే నవగ్రహ పూజా బలాలు చేయాలి. నవరాత్రులు పూజ చేయాలి. ఆ అమ్మవారికి దుర్గాదేవిని మీరు ఆరాధిస్తే ఆ అమ్మవారు కటాక్షం మీకు తప్పకుండా ఉంటుంది. మీరు ఏది అనుకుంటారో ఆ పని మీకు ఆ భగవంతుడి దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఆ విధంగా మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని, దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని, ఏ పని కాకోకుండా, ఏది అనుకున్నా సక్సెస్ కాకోకుండా ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా? మీ ఇంట్లో ఏముంది? మీ ఒంట్లో ఏముంది? మీ పిల్లలు చదివే చదువులో ఏముంది? ఏమేమి నడుస్తుంది? ఏమేమి నడవబోతుంది? మరి మీ ఎందువల్ల ఇలా జరుగుతుంది అని మీకు ఎన్నో విధానాలుగా సందేహాలు ఉన్నాయి. ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని గడిని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది అనేది స్థితిగతులు, గ్రహశక్తులు అనేది చూసేసి దానికి ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఎలా చెయ్యాలి, ఎలా పోతుంది, ఎలా వస్తుంది అనేది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి గ్రహ శక్తులకైనా పూజా బంధన అనేది మన దగ్గర ఉంది. ఎలాంటి గ్రహాలకైనా అష్ట దిగ్బంధన యంత్రం కూడా మేము పూజా బలం చేసి మా దగ్గర మీకు దొరుకుతుంది. మా దగ్గర మీకు ఎలాంటి గ్రహశక్తులు ఉన్నా కూడా రుద్రాక్ష, దాంతోపాటు భద్రాక్ష, దాంతోపాటు మనకి కొన్ని గురుతాయితలు, యంత్రములు, పూజా బలాలు చేసి మేము ఇస్తుంటాం. ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమః.